మా ఉద్దేశం సార్. యా ఓకే. యా కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు ఈ మొత్తం జాతిపిత వివాదం, మొన్న రేవంత్ మాట్లాడిన మాటలు అల్టిమేట్ గా ఏమంటారు? అంటే ఇక్కడ వాస్తవానికి జాతిపిత అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా మనకు తెలుసు. కాకపోతే దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ జాతిపిత జాతిపిత నువ్వు జాతిపితవా నువ్వు జాతిపితవా నువ్వు జాతిపితవా అని పదే పదే అంటే ఆఖరి ప్రజలు కూడా కేసీఆర్ ను జాతిపితనేనా అని అనుకునే పరిస్థితిని నిజంగానే ముఖ్యమంత్రి తీసుకొచ్చిండా అనిపిస్తుంది ఒక రకంగా. అంత అవసరం లేని విషయాన్ని అవసరం లేని విషయాన్ని చర్చకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని చెప్పాలి. అది ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గా రేవంత్ రెడ్డికే నష్టం తప్ప ఇంకోటి కాదు. రెండవది, కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత అన్నారు. ఏ ప్రభుత్వాలు ఏం సర్టిఫికేట్ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజల్లో కొందరు అనుకుంటే పొలిటికల్ మైలేజ్ కోసం బీఆర్ఎస్ అనొచ్చు. ఏ పార్టీ మైలేజ్ కోసం ఆ పార్టీ సహజంగానే ఇటువంటి పదాలు వాడుతుంటాయి. అలా పెద్ద సమస్య కూడా ఏం లేదు. దాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాన్ని ఒక చర్చనీయాంశం చేయడమే కొద్దిగా విచిత్రంగా కనపడ్డది మనందరికి. అది అవసరం లేని విషయమే. కాకపోతే ఒక విషయం ఇక్కడ గమనించాలి కాదు, కేసీఆర్ గారు. ఉపేంద్ర గారు మీ వాయిస్ మ్యూట్ చేయండి, ఏదో వేరే వినిపిస్తుంది. ఎస్ కల్లూరు గారు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ గారి గురించి ఒక పొలిటికల్ మూవ్మెంట్ నడిపిండు కాబట్టి, ఒక రాజకీయ ఉద్యమ పార్టీని నడిపిండు కాబట్టి ఆ దృష్ట్యా ప్రజలకందరికీ వ్యతిరేకించే వాళ్ళకైనా సమర్థించే వాళ్ళకైనా ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే. మూవ్మెంట్ కాలం వరకు తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ మీద గౌరవం ఎవరికి తక్కువేం లేదు, అందరికీ ఉంది, నో డౌట్. కానీ నిజంగానే అధికారంలోకి వచ్చినాక అంటే మెజారిటీ సాధించి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుండా నిజంగానే ఇంకెవరినో ఆయన చేసి ఉంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణకు జాతిపిత ఆయనే అని అందరూ చెప్పేవాళ్ళు, నో డౌట్. ఇప్పుడు ఆయన చెప్పిండు కదండి, దళిత ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు అది సాధ్యం కాలేదు, ఆయనే అయిండు. అప్పుడు ప్రజలు కూడా పెద్దగా తప్పేం అనుకోలే. కానీ 10 years లో రూలింగ్ జరిగినప్పుడు మొదటి టర్మ్ వదిలేస్తే రెండో టర్మ్ చూస్తే చాలా అనర్థాలు, ప్రభుత్వ వైఫల్యాలనండి, ఇంకో రకంగానండి, ప్రజలు ఊహించినట్టుగా మాత్రం పాలన సాగలేదు. ఆ నెగటివ్ అనేది ప్రజల్లో బాగా పెరిగినమాట వాస్తవం. అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అది రేవంత్ రెడ్డి కృషి వల్లనే వచ్చిందని ఎవరు అనుకోరు. ఒక నెగటివిటీ అనేది ప్రజల్లో పెరిగింది, మార్పు అనేది సహజం అనేది ప్రజలు అనుకున్నారు, అట్లొచ్చిందే తప్ప అది ఓన్లీ రేవంత్ రెడ్డి నేమ్ మీద వచ్చింది కాదు. కాకపోతే కాస్త లీడ్ చేసిండు, ఈయన ముఖ్యమంత్రి అవుతుండొచ్చు అనుకున్నారు, కానీ ఆయనే కావాలని ప్రజలు కోరుకున్నది కూడా కాదు. అంటే ఆయన కీలక పాత్ర కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం కేసీఆర్ వల్లే సాధ్యం కాదు, బట్ కీలక పాత్ర కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర రేవంత్ రెడ్డిది కదా. ఫైనాన్షియల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగాలు, ఆయనకున్న క్రేజు, ఇంతకుముందు చెప్పినట్టు నెగటివిటీ ఆల్సో పాజిటివిటీ. ఎంత నెగటివ్ ప్రచారం జరిగితే అంత పాజిటివ్ అవుతుంది లీడర్ మీద. ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పినట్టుగా ఆయనకు పరిచయం అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అమెరికాకి వచ్చినప్పుడు వారితో కలిసిందని చెప్పిండు. ఆయన పొలిటికల్ గా ఏ లైన్ లో పోతానో ఆయనే చెప్పుకున్నాడు కదా. అదే లైన్ ను ఇప్పటికి కూడా ఫాలో అవుతుండాలి, డౌటే లేదు ఆయన పట్ల. అయితే ఇక్కడ ఏంటంటే ఇదేదో మనం బీఆర్ఎస్ బాగుండే ప్రభుత్వం అని చెప్పడం కాదు. ఒక దరిద్రం ఏంటంటే తెలంగాణకి ఇవాళ ఓడిపోయిన పార్టీ అయినా రూల్ చేస్తున్న పార్టీ అయినా తెలంగాణ ప్రజల ఆశయాలకు లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా ఉన్నాయి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అని ఎవరు అనుకోవడం లేదు తెలంగాణలో. ఆ విషయాన్ని మనం రూఢి చేయాలి. ఎందుకు అని అంటే భరత్ గారు మీకు కూడా కొంత తెలుసు నేనేమంటున్నా అంటే ఇక్కడ అసలు నిజంగా తెలంగాణ వచ్చింది అనే అభిప్రాయం అయితే నాకు ఇప్పటికీ లేదు. ఎందుకు అని అంటే తెలంగాణకు అదనంగా వచ్చింది ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే, ఏది రాలేదు. దాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. వీళ్ళ పొలిటికల్ రైవలరీ తిట్టుకోవడాలతోటి రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప తెలంగాణకు జరిగింది నన్ను చెప్పని
ఒక నిమిషం అండి వినండి. యా రెండోది ఏంటంటే ఇక్కడ ఒకటి భరత్ గారు, మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం తప్ప తెలంగాణ నిజంగానే తెలంగాణ పరిపాలిస్తుందా అంటే నాకు డౌటే. పరిపాలిస్తలేదని నేను చెప్తున్నాను. తెచ్చుకుందాం నో డౌట్. ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చిందని ఎందుకు చెప్తున్నాను నేను? సెక్రటరీ చూడండి, మూమెంట్ కాలంలో వెంకటస్వామి గారికి కూడా తెలుసు ఆ విషయం. వీరు కూడా మాట్లాడిందే ఉద్యోగ సంఘాల తరపున ఇంకే తరపునో. సెక్రటరియట్ లా 80% ఏమో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మనం ఆంజక్కాయ సొరకాయ కథలు చెప్పినాము. ఇవాళ సెక్రటరియట్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరో వాళ్ళని చెప్పమనండి. నిజంగానే ఈ తెలంగాణని ఎవరు పరిపాలిస్తుంటే వాళ్ళే చెప్పాలి. ఎంప్లాయీస్ అంటారా మీరు? ఆంధ్ర ఎంప్లాయీస్ ఎంప్లాయ్ వినండి సార్, ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే అఫీషియల్స్ కావచ్చు, ఎనీ సెక్టర్ లో ఎక్కడైనా కానీ తెలంగాణ వినండి సార్, వినండి, నన్ను కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా అంటే టోటల్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంది? గతంలో కేసీఆర్ చేతులు ఉందా? ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి చేతులు ఉందా? ఆ విషయం జవాబులు చెప్పాల్సింది కేసీఆర్, రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు వీళ్ళేదో తమాషా రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఆయన ఇదేంటి జాతి పితన అని ఒకటి మాట్లాడు. ఎవరికి కావాలండి వీళ్ళ డైలాగులు? తెలంగాణకి ఏం జరిగిందో అది చెప్పాలి కదా, ఏం చేయగలిగిందో అది చెప్పాలి కదా. అసలు నిజంగానే తెలంగాణను ఎవరు పరిపాలిస్తుందో చెప్పగలుగుతామా? మన కావాలి ఎవరు పరిపాలిస్తారు పరోక్షంగా. మీరు అవన్నీ చెప్పకండి. నేనేం చెప్తా, ఒక్క చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలించుండు. మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ టైంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు, రేవంత్ రెడ్డి ఆగండి సార్. మరి ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నట్టు? గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు. తెలంగాణ ఎవరు పరిపాలిస్తుందండి? పరిపాలించారు. ఇప్పుడు ఆగండి, కొంచెం ఆగండి. తెలంగాణ చేతిలో ప్రభుత్వాలు లేవు అని నేను చెప్తున్నాను. మీరు అందరూ మాట్లాడితే ఒక నిమిషం, తిరుపతి రెడ్డి గారు ప్లీజ్, తిరుపతి రెడ్డి గారు మీరు అట్లా క్రాస్ టాక్ చేస్తే ఎట్లా? ఆగండి ఒక్క నిమిషం, చెప్పట్లేదు. నేను ఎవరి మెప్పించడం కోసం మాట్లాడాను, తెలంగాణ పరగా మాట్లాడుతున్నా అంతే. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అలయన్స్ లో మరి తెలంగాణ పోటీ చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడలేదు. భరత్ గారు నేను చెప్పేది వినండి ఒకటి. ఆగండి సార్, మీరు ఇంతసేపు మాట్లాడేది, నేనేంటంటే మధ్యలో మాట్లాడితే టైం అయిపోతుంది, 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. ఎవరిది రాదు, దయచేసి మధ్యలో మీకు మాట్లాడడం. ఒక నిమిషం భరత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ నేషనలిస్ట్, దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ఏ తెలంగాణ. నో డౌట్ తెలంగాణ మూవ్మెంట్ లో నేను ఎంత పార్టిసిపేట్ చేసినో, నేను ఎంత జర్నలిస్ట్ గా పనిచేసినో నాకు తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు. నేను ఎవరితో ఫర్గా మాట్లాడుతున్నాను, ఓన్లీ ఫర్ తెలంగాణ ఫర్ కోసం నేను మాట్లాడుతున్నా. తెలంగాణను ఇవాళ తెలంగాణ పరిపాలిస్తుందా అనేది నా ప్రశ్న. జాతి పితలు గీతి పితలు కాదు. ఎవరు పరిపాలిస్తుండండి ఇక్కడ తెలంగాణను? గతంలో ఆయన ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈయన ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈయన పర్సనల్ సెక్రటరీ ఎవరు, ఆయన ప్రభుత్వంలో ఎవరు అడ్మినిస్ట్రేషన్ నడిపారు, ఎవరిదండి సెక్రటరియట్ లో ఇవ్వాలకి మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలంగాణ ఎంప్లాయీస్ ఉన్నారండి? నాకు చెప్పండి, దీనికి జవాబు చెప్పండి. ఎవరు పరిపాలిస్తున్నాడు తెలంగాణ? గతంలో కేసీఆర్ పరిపాలించిందా, ఇలా రేవంత్ రెడ్డి? వీళ్ళకు ముఖ్యమంత్రి కుర్చీ తెలంగాణతో పాటు మనకు అదనంగా వచ్చింది. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఓన్లీ ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే మనకు అదనంగా వచ్చింది. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఏందండి రాష్ట్రం ఏర్పడ్డది టెక్నికల్ గా, సాంకేతికంగా. ఏం జరిగింది మనకు? నేను అట్లా అని నేను చెప్తాను, నేను జాతీయవాదిగా చెప్తున్నా. దీన్ని నేను తప్పు పట్ట. ఎందుకంటే తెలంగాణ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బానిసత్వంలో బతికిన ప్రాంతం. అందుకనే కాస్త మనం ఇండిపెండెన్స్ కోరుతున్నాం. దేశం నుంచి విడిపోవాలని కాదు, ఇంకో ఆంధ్ర ప్రాంతాన్ని తిట్టాలని కాదు. మన ఎవరి చేతుల ప్రభుత్వం నడుపుతున్నాం, సిగ్గుసరం మనకు ఉండాలి కదా. జాతిపిత గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇదంతా మాట్లాడాడు. సెక్రటరియట్ లో మనం ఎంతమంది ఉన్నామో లెక్కలు చెప్తే బాగుండే కదా ముఖ్యమంత్రి. అదే దిక్కియాల అక్కడ పోతే ఆయన ఏంది, ఆయన తీసుకుపోతుంది గోదావరి వరద జలాలను ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతుందని ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు మనం మశానం. దాని మీద లేదు.
అడ్మినిస్ట్రేషన్ మీద లేదు, మన హైన్ లో ఉండి మనం నడుపుకోగలుగుతున్నామా లేదు. Okay. డిసైడ్ ఎవరు చేస్తున్నారంటే ఓన్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది మన ప్రభుత్వాన్ని, కానీ మనం కావాలని నేను రూఢిగా చెప్తాను. వీళ్ళకి ఏం కావాలండి? మీరు చూసినాం, మన గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనం చూసినాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అంతకు మించి డిఫరెన్స్ వచ్చింది రేవంత్ రెడ్డి తోటి అని అనుకోవడం లేదు, వస్తావని కూడా నేను ఆశిస్తలేదు. థర్డ్ పార్టీగా బీజేపీ కూడా దూరాయమాన రాజకీయాలు తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఈ దరిద్ర రాజకీయాలు తెలంగాణ నడుస్తున్నాయని నా అభిప్రాయం. ఆ పార్టీ కనుక సరిగ్గా ఉండి ఉంటే Yeah. ఎంతో కొంత బెటర్ పాలిటిక్స్ ఉండేదేమో నేను ఊహిస్తున్నా. Yeah. కానీ శరత్ వాళ్ళు గారు- కూడా అపార్చునిటీ